అంటే ఒక కుటుంబం నిలబడాలంటే వాడిని ఆర్థికంగా బలపరిచే విధానం ఎలాగో చెప్పాలి. నీకున్నారు సిస్టర్, ఈరోజు ఒక 100 రూపాయలు ఇచ్చా, ఈ 100 రూపాయలు ఇస్తే ఏం చేస్తారు మీరు? ఈరోజు సాయంత్రానికి అవగొట్టేస్తారు. అదే కాకుండా రోజుకు 20 రూపాయలు ఒక పని ఇచ్చాను, మీ జీవితకాలం 20 రూపాయలతో కుటుంబం అంతా గడిపించింది కదా. మా ప్రభుత్వం, మా ఎమ్మెల్యే గారు విద్యావంతుడు, ప్రజల మనసెరిగిన వాడు. మా ప్రజా సమస్యలు ఏందో ప్రజా దర్బార్లు చెబుతానికి మేమందరం వచ్చాం. చూడండి ఎంతమంది. నేనైతే ప్రజలందరూ ఇంత స్పందనగా వచ్చి ప్రజల సమస్యలు చెబుతారు అనుకోలేదని. ఎందుకోసం అంటే సమస్యలు ఉన్నాయి కానీ ఇంత పెద్ద ఎత్తున వస్తాయని చెప్పట్లేదు. ఏంటని వీళ్ళందరిని అడిగితే గత ప్రభుత్వంలో మా పెన్షన్ తీసేశారు, గత ప్రభుత్వంలో ఏం చేయలేదు, గత ప్రభుత్వంలో మాకు ఇవి ఉండేవి, ఈ లబ్ధిదారు ఒక్క లబ్ధి కూడా మేము పొందలేదని. ఈరోజు చూడండి, వచ్చిన రాగానే పెన్షన్ పెంచారా, రాగానే గ్యాసులు ఇచ్చారా, 3 గ్యాసులు ఇస్తున్నారా, మళ్ళీ ప్రజల వద్దకే పాలన. మా ప్రభుత్వం, మా నాయకుడు, మా చంద్రబాబు గారు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, చూడండి ఎన్నడూ లేని విధంగా ఫ్లైఓవర్లు 3 వచ్చేసినాయి. డొంక రోడ్డుకి వెళ్తే 3 వంతులు మారిపోయింది, కళకళలాడిపోతుంది. నందివెలుగు రోడ్డు ఉండేటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎప్పుడో వదిలేశారు, అవన్నీ మళ్ళీ తిరిగి కన్స్ట్రక్షన్ చేయడానికి అంతా రెడీ అయిపోయిందిగా.